అందరికీ నమస్కారం. విఘ్నేశ్వరుడు అతి సులభుడు. 16 నామాలతో గరికను సమర్పించి పూజ చేస్తే చాలు ప్రసన్నుడవుతాడంట. ఈ 16 నామాల గల స్తోత్రాన్ని గణేష షోడశనామ స్తోత్రం అంటారు. ఈ స్తోత్రాన్ని మీలో చాలామంది వినే ఉంటారు. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పురోహితుడు విఘ్నేశ్వరుని పూజ చేసేటప్పుడు ఈ స్తోత్రాన్ని పఠనం చేస్తారు. ఈ స్తోత్రాన్ని నేర్చుకుంటే మీరు కూడా ఈసారి మీ ఇంట్లో జరిగే శుభకార్యంలో మీరు కూడా ఈ స్తోత్రాన్ని పఠనం చేయవచ్చు. మరి మొదలు పెడదామా? సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుగణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ స్తోత్రం చాలా సులువైంది. మీ పిల్లలకు కూడా నేర్పించవచ్చు. ధన్యవాదములు.